గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు నరేష్ అండి. నేను మీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని. గత 6-7 ఇయర్స్ నుంచి వెళ్ళి మీ ఆర్థమెటిక్ రీజనింగ్ని చెప్పడం జరుగుతుంది పలు ఇన్స్టిట్యూట్లో. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆర్థమెటిక్ అండి. ఆర్థమెటిక్లో ఎంత ఈజీగా షార్ట్కట్లో ఒక 40 to 50 సెకండ్స్లో ఒక క్వశ్చన్ని ఎంత ఈజీగా చేయొచ్చు అనే దానికి మనం షార్ట్కట్ నేర్చుకుంటాం అండి. ప్రతి టాపిక్, ప్రతి ప్రాబ్లంకి హై లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా మనం షార్ట్కట్లో నేర్చుకుందామండి. సో మీరు చేయాల్సిన ప్రతి కాన్సెప్ట్ ఏంటంటే, మీరు చెప్పేది ఫస్ట్ వినేసి దానికి సంబంధించిన షార్ట్కట్ ని ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటే అది ఎక్కడ వాడాలి ఏందనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్ తెలుగులో అయితే నిష్పత్తి అనుపాతం అంటారు. ఓకేనండి. సో ఆర్మీ డిఫెన్సెస్ లో మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి 40-50 మార్కుల వెయిటేజ్ అనేది మనకు ఉంటుందండి. సో ఈ నెక్స్ట్ 2021 జాన్ 2 నుంచి ఒక ర్యాలీ ఉందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. సో దాని ముందస్తు ప్రిపరేషన్ గానే మనం మొదలు పెడుతూ తెలంగాణలో కూడా 20,000 పోస్టులు కానిస్టేబుల్స్, ఎస్ఐ ఇవ్వడానికి గవర్నమెంట్ అనేది సుముఖంగా ఉంది. మరియు ఆంధ్రలో కూడా ప్రతి ఇయర్ 6,500 పోస్టులని ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. సో ఈ నోటిఫికేషన్స్ అంతా కూడా మనం ప్రిపరేషన్ ఉండాలంటే ఈ ఆర్మీ స్థాయి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో మనం ఆర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయ్యి ఉన్నామండి. ఓకేనా? సో ఇందులో ఈ రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ ని నేర్చుకుంటే ఏ టాపిక్ కవర్ అవుతాయని చూద్దాం. రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్నాం అనుకోండి, నీకు ఆటోమేటిక్ గా పార్ట్నర్షిప్ అనే టాపిక్ వస్తుంది. దీన్ని భాగస్వామ్యం అంటాడు. నెక్స్ట్ ఇది ఏజెస్ వస్తుంది. ఓకేనా? థర్డ్ది పర్సంటేజ్ లో రేషియో ప్రపోర్షన్ ని ఇంక్లూడ్ చేస్తుంటాడు. ఓకేనా? ఫోర్త్ది టైమ్ అండ్ వర్క్ లో మనల్ని ఈ టాపిక్ అనేది వస్తుంటది. ఓకేనా? సో అంటే ఏంటంటే ఈ చాప్టర్ నువ్వు పూర్తిగా చదువుకుంటే ఈ 4 చాప్టర్లు కవర్ అవుతుంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు రేషియో ప్రపోర్షన్ నుంచి వెళ్ళి ఒక 3 మార్కులు అడిగితే, పార్ట్నర్షిప్ నుంచి వెళ్ళి 2 మార్కులు, ఏజెస్ నుంచి వెళ్ళి 2 మార్కులు, పర్సంటేజ్ నుంచి వెళ్ళి 3 మార్కులు, టైమ్ అండ్ వర్క్ నుంచి వెళ్ళి 3 మార్కులు అని క్వశ్చన్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. అని అర్థం ఏంటండి? రేషియో ప్రపోర్షన్ లో 3 మార్కులు నేర్చుకుంటే ఆటోమేటిక్ గా 3+2 5 +2 7 +3 10 +3 13 13 మార్కులు వచ్చేస్తాయండి ఆటోమేటిక్ గా. ఓకేనా? అంటే ఒక చాప్టర్ నేర్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రేషియో ప్రపోర్షన్ లో బేసిక్స్ టాపిక్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వచ్చేసి రేషియో గురించి విందామండి. రేషియో గురించి విందాం. సో రేషియో అనగా ఏంటి? నిష్పత్తి తెలుగులో. సో ఇక్కడ రేషియో గురించి ఏంటంటే ది కంపారిజన్ ఆఫ్ 2 సిమిలర్ క్వాంటిటీస్. రెండు కూడా కంపారిజన్ చేస్తున్నాము. ఏ 2 సిమిలర్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఏబి అనేది నేను ఎక్స్ తీసుకున్నాను. ఎగ్జామ్ మీకు బుక్లలో కూడా ఎక్స్ వై అని చెప్తుంటాడు. ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ వేరియబుల్ తీసుకున్నా కానీ దోస్ ఆర్ కంపారిజన్ ఆఫ్ 2 సిమిలర్ క్వాంటిటీస్. 2 సిమిలర్ క్వాంటిటీస్ అంటే ఏంటి? కంపారిజన్ అంటే ఈజ్ 2 అని చదువుతుంటాం. మనం దీన్ని ఈస్ట్ అని చదవద్దు, దీన్ని ఈజ్ 2 అని చదవాలి. ఈజ్ 2. ఓకేనండి? జాగ్రత్తగా వినండి, దీన్ని ఈజ్ 2 అని చదవాలి. ఓకేనా? కంపారిజన్ ఆఫ్ 2 సిమిలర్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఏ బి అనే 2 సిమిలర్ క్వాంటిటీస్ సేమ్ కంటెంట్ సిమిలర్ అంటే ఇది రూపీస్ లో ఉంటే ఇది రూపీస్ లోనే ఉండాలి ప్రమాణాలు అన్నట్టు. సపోజ్ ఇది కేజెస్ లో ఉంటే ఇది కూడా కేజెస్ లోనే ఉండాలి. సపోజ్ ఇది కిలోమీటర్ లో ఉంటే ఇది కూడా కిలోమీటర్ లో ఉండాలి. సెంటీమీటర్ లో ఉంటే ఇది కూడా సెంటీమీటర్ లో ఉండాలి. ఇది మీటర్ లో ఉంటే ఇది కూడా మీటర్ లో ఉండాలి. అర్థమవుతుందండి? సో ఇలా 2 సిమిలర్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఇది సేమ్ గా ఉండేటి అన్ని కూడా ప్రమాణాలు సేమ్ గా ఉంటే దాన్ని సిమిలర్ క్వాంటిటీస్ అంటాం. మరి లేని పక్షంలో ఏం చేయాలి సార్ అంటే, లేని పక్షంలో ఉంటే మనం మార్చుకోవాలి. అంటే సపోజ్ ఇది రూపీస్ లో ఉండి ఇది పైసలో ఉందనుకుందాం సార్, ఏం చేయాలంటే రూపీస్ ని పైసలోకి కన్వర్ట్ చేసుకొని రేషియోని ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనండి? సో కంపారిజన్ ఆఫ్ 2 సిమిలర్ క్వాంటిటీస్ అని చెప్పేసి రేషియో. ఎగ్జాంపుల్ గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సపోజ్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 1 మీటర్ టు 1 మీటర్ అనుకుంటే మీకు ఈజీగా రూపీస్ తీసుకున్నాం. 5 రూపీస్ టు 10 పైసా. ఓకేనా? సో 5 రూపీస్ 10 పైసా అనే రేషియో అనుకుంటున్నాడు. సో ఇది 5 రూపీస్ ఈజ్ టు 10 పైసా. ఇది రేషియో అనేది ఉందా అంటే పూర్తిగా లేదు. ఎందుకంటే ది కంపారిజన్ ఆఫ్ 2 సిమిలర్ క్వాంటిటీస్ అన్నాడు కాబట్టి ఇది
సిమిలర్ అంటే ఈ రూపీస్ లో ఉంటుంది, పైసలో ఉంది, కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలా? 1 రూపీస్ ని పైసలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత రేషన్ ఫైండ్ చేయొచ్చు. ఇలా 1 రూపీకి ఎన్ని పైసలు అంటే 100 పైసా, అంతేగాండి. సో ఐ కన్వర్టెడ్ 5 రూపీస్ ఇంటూ పైసా. సో 5 ఇంటూ 100 ఇది పైసకు మార్చింది, పైసా ఈజ్ టు 10 పైసా. అప్పుడు పైసా అనేది క్యాన్సిల్ అవుతుంది, అంటే ప్రమాణాలు అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకేనా? నౌ వీఆర్ గెటింగ్ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 ఇంటూ 10 50 ఈజ్ టు 1 అన్నట్టు. అంటే రేషియో అనేది ఏంటండి 50:1 అనేది రేషియో వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు ఈజీగా చేయడానికి ఉంటుంది. అంటే రూపీస్ లో ఉన్నదాన్ని పైసలో ఉంది కాబట్టి మార్చుకున్నాను. అంటే కంపారిజన్ టూ సిమిలర్ క్వాంటిటీస్ అంటే మార్చుకున్న తర్వాత నేను కంపారిజన్ మొదలు పెడుతున్నాను. అంటే రేషియో మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ నీకు ఎన్ని పార్ట్స్ నాకు ఎన్ని పార్ట్స్ ఈక్వల్ గా డివైడ్ చేయడం ఇచ్చాడు. ఈక్వల్ గా అంటే నువ్వు చేసే వర్క్ కి నేను చేసే వర్క్ కి ఎంత పార్టీషన్ గా మనకి చేయాల్సి వస్తుంది, అంటే ఎన్ని భాగాలుగా పంచుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ఓకేనా? సేమ్ ఇలాంటి ఒక క్వశ్చన్ చూడండి ఒకసారి. నన్ను 1 kg ఈజ్ టు 200 grams కి రేషియో అనుకోమంటాడు. ఓకేనా? 1 kg కి 200 grams రేషియో అంటే ఎలా అంటే నవ్ ఇట్ ఈస్ ఇంత సిమిలర్ క్వాంటిటీ అంటే కాదు, ఇది కేజీలో ఉంది, గ్రాములో ఉంది, మార్చుకోవాలి. 1 kg కి ఎన్ని గ్రామ్స్? 1000 grams. Now we convert 1000 grams is to 200 grams. ఈ గ్రామ్ క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 2 ones are 2 5s are. ఆన్సర్ ఏంటంటే 5:1 is the రేషియో. ఈ విధంగా మనం మార్చుకుంటూ ఉంటాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇదంతా రేషియో గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి? ప్రపోర్షన్ గురించి నేర్చుకోవాలి. ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ అనే తెలుగులో ఏమంటాడు? అనుపాతం అంటాడు. ప్రపోర్షన్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ కూడా రేషియో తెలిస్తేనే ప్రపోర్షన్ తెలుస్తుంది. ది కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్. ది కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్. టూ రేషియో అంటే ఏంటండి? రెండు నిష్పత్తుల మధ్య పోలిక అని చెప్తుంటాడు. నథింగ్ బట్ A:B అనేది ఒక రేషియో అనుకుందాం అనుకోండి, C:D అనేది ఇంకో రేషియో అనుకుందాం అనుకోండి. వీటి మధ్య కంపారిజన్ అనేది ఈజ్ యాజ్ టు అని చదవాలి. డబల్ ఇస్ట్ అని చదవద్దు, ఈజ్ యాజ్ టు అని చదవాలి. ఓకేనా? A:B ఈజ్ యాజ్ టు C:D అని చెప్పడమే మనల్ని ఇక్కడ ప్రపోర్షన్ కింద చెప్తున్నాడు. అంటే కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్, ఇది ఒక రేషియో ఇది ఒక రేషియో కంపేర్ చేస్తున్నాను. దీన్ని ఇంకా ఈ విధంగా రాసుకోవచ్చు. దీన్ని A:B ని యూ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A/B. ఈజ్ యాజ్ టు ని మనకు రోమన్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు పరిపాలించినప్పుడు మనం రోమన్ నెంబర్స్ కొన్ని మనం రాస్తూ ఉంటాం. రోమన్ భాషలో ఇది ఇలా కలిపితే ఈక్వల్ టు అన్నట్టు. అంటే ఈజ్ యాజ్ టు అంటే నథింగ్ బట్ ఏంటి బాబు? ఈక్వల్ టు. అంటే ఈక్వల్ టు ఇది C:D C/T గా రాసుకో. ఇది ప్రపోర్షన్. ఓకేనా? ఇది ఈ విధంగా ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే A:B ఈజ్ యాజ్ టు C:D ఈజ్ నోన్ యాజ్ ఎ ప్రపోర్షన్. when it is a proportion that comparison two ratios is known as the proportion చెప్తాడు. ఓకేనా? ఎస్. సో ఇది ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ లో ఇంకా టైప్స్ ఉంటాయి, నేర్చుకుందాం. ప్రపోర్షన్ లో టైప్ అనేది ఏంటండి? ఫస్ట్ వన్, ఫోర్త్ ప్రపోర్షన్. ఈ ఫోర్త్ ప్రపోర్షన్ ఏం చెప్తున్నా అంటే when A, B, C, D are in proportion, D is known as the fourth proportion అంటాడు. అంటే A, B, C, D అనే ఫోర్త్ ఉంది కదా, A1, B2, C2, C3, D4 ఫోర్త్ ఉన్నాడు, D అనేది ఫోర్త్ ప్రపోర్షన్ అంటాడు. దీన్ని ఎలా రాస్తాడు? A is to B is as to C is to D. We know well known about the product of extreme terms equal to product of main terms. అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. నథింగ్ బట్ A into D ఈక్వల్ టు B into C గా చెప్తూ ఉంటాడు. ఇది ఫోర్త్ ప్రపోర్షన్ కింద నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటి? థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఏంటండి? థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ మీనింగ్ ఏంటి? ఓకేనా? A, B, C are in proportion, then C is known as third proportion. ఇంతకుముందు ఫోర్త్ ప్రపోర్షన్ లో D దాకా తీసుకున్నాము, ఇక్కడ C దాకా తీసుకుంటున్నాం కాబట్టి థర్డ్ ప్రపోర్షన్ గా చెప్తాడు. హౌ కెన్ వి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది A is to B is as to B is to C. అంటే అది కూడా B ని 2 times రాస్తుంటాము థర్డ్ ప్రపోర్షన్ లో, known as థర్డ్ ప్రపోర్షన్. అంటే నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మెయిన్ టర్మ్స్. అంటే POE ఈక్వల్ టు, అంటే POE అంటే
ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్ టు పిఓఎం ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ అన్నట్టు. అంటే ఏ ఇంటూ సి ఈక్వల్ టు బి ఇంటూ బి, నథింగ్ బట్ ఏసీ ఈక్వల్ టు బి స్క్వేర్ అని చెప్పుకుంటాం. ఇది థర్డ్ ప్రపోర్షన్ కింద మనం నేర్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, థర్డ్ వన్ మీన్ ప్రపోర్షన్ కింద మనం నేర్చుకోవాలి. మీన్ ప్రపోర్షన్, ఈ మీన్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది, మిడిల్ లో ఉన్నది చెప్తుంది. నథింగ్ బట్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ప్రపోర్షన్, దెన్ బి ఈజ్ నోన్ యాజ్ ది మీన్ ప్రపోర్షన్. ఇంతకుముందు మనం బి ఈజ్ నోన్ యాజ్ మీన్ ప్రపోర్షన్ నేర్చుకున్నాం కదా. నథింగ్ బట్ ఇంతకుముందు థర్డ్ ప్రపోర్షన్ లో ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ టు బి ఈజ్ టు సి అని నేర్చుకున్నాం కదా బాబు. అందులో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్ టు పిఓ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ పిఓఎం అని నేర్చుకున్నాం. అప్పుడు ఏ ఇంటూ సి ఈక్వల్ టు బి ఇంటూ బి, నథింగ్ బట్ బి స్క్వేర్, నథింగ్ బట్ బి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏసీగా చెప్పడమే మీన్ ప్రపోర్షన్. అంటే మీన్ అంటే మిడిల్ లో ఉండేది మీన్, మధ్యగతం అంటాం మనం, మధ్యలో ఉండేది అని చెప్తుంది. ఇది మనకున్న మీన్ ప్రపోర్షన్. ఓకేనండి, థ్యాంక్ యూ. 4,25 in proportion. 4,25 are in proportion. Find out the MP అంటే నేను షార్ట్ కట్ లో మీన్ ప్రపోర్షన్ అంటున్నాను. ఫైండ్ అవుట్ ది మీన్ ప్రపోర్షన్. సో మీన్ ప్రపోర్షన్ రావాలంటే ఏం చెప్పుకుంటాము, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి కింద చెప్పుకుంటాం. మీన్ ప్రపోర్షన్ సి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏబి అని చెప్పుకున్నాం మనం. then c equal to under root of a ఎంత 4 into b ఎంత 25. సో under root of 4 into 25 ఎంత అండి 100 స్క్వేర్ రూట్ ఏం కావాలా 10. మీన్ ప్రపోర్షన్ ఎంత అంటే 10. ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం. ఓకేనా. సో మీన్ ప్రపోర్షన్ అంటే ఈ విధంగా మనం చెప్పుకుంటాం. ఇదే టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా ఉంటుందంటే మీన్ ప్రపోర్షన్ అంటే మిడిల్ లో ఉండేది అంటున్నాను. 4, x, 25. ఫైండ్ అవుట్ ది x వాల్యూ. మీన్ అంటే ఎక్సే కదా. నేను టెక్స్ట్ బుక్ కోరెడ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ విధంగా ఎందుకుంటారని. ఎందుకంటే ఈ టైప్ క్వశ్చన్స్ మనకు రీజనింగ్ లో నెంబర్ సిరీస్ అనే టాపిక్ వస్తూ ఉంటుంది. అందులో మనం నేర్చుకోవాలా 4, x, 25. అవునా. అంటే ఈ 4 తర్వాత ఏ నెంబర్ వస్తే 25 అవుతుంది అని చూసుకోవాలి. అంటే 4 తో 10 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 25 ఈజీగా అవుతుంది. ఎలా 4 నుంచి 10 రావాలంటే ఇంటూ 2.5. 4 into 2.5 10. అలానే 10 into 2.5 ఎంత 25. సో ఇది ఒక సిరీస్ అవుతుందని చెప్పేసి టెక్స్ట్ బుక్ ఉంటాడు తీసుకుంటాడు. అలా ఏం లేకుండా ఈజీగా ఆన్సర్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో నోట్ డౌన్ చేసుకోండి అమ్మా, అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. 8,18 are in proportion. 8,18 are in proportion. Find out the mean proportion. Find out the mean proportion. Okay na. Find out the mean proportion. ఇది a ఇది b అనుకుంటే c equal to under root of a ఎంత ఇచ్చాడు 8 into 18. 8 into 18 ఎంత కావాలన్నా 144. ఓకేనా. 144 కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 12. అంటే మీన్ ఏమి ఉండాలా 12 ఉండాలి. ఓకేనా. నోట్ డౌన్ చేసుకోండి. ఇన్వర్స్ ప్రపోర్షన్, దీనే మనం తెలుగులో అంటే విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి లేదా విలోమ అనుపాతం అంటాడు. ఓకేనా. విలోమ అనుపాతం అంటాడు. ఓకేనా. విలోమ ఉంటాయి. విలోమ అనుపాతం అంటే ఏంటి అంటే when a is to b are in ratio, find out the inverse ratio అంటాడు. ఇన్వర్స్ రేషియో అంటాడు. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి, a is to b are in ratio when those terms are interchanged. టర్మ్స్ అంటే ఏంటి, ఇది యాంటీసిడెంట్ ఈ కాన్సిక్వెంట్ టర్మ్స్ అనేవి కూడా ఎక్స్చేంజ్ అవుతే దాన్ని ఇన్వర్స్ రేషియో అంటారు. ఎలా అవుతుంది, ఏ ప్లేస్ లో ఇలా బి అనేది ఏ ప్లేస్ లోకి రావడం, ఏ అనేది బి ప్లేస్ లోకి రావడం ఉంటే దీన్ని మనం ఇన్వర్స్ రేషియో అంటాడు. ఓకేనా. సో ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటుంటాడు. జాగ్రత్తనండి,
those terms are interchanged with themselves is known as the inverse ratio. So write Konama, when the terms are interchanged is known as the inverse ratio. Example, A is to B are in ratio the inverse ratio is B is to A. B is to A. Okay na? Example problem చూడండి. నిన్ను 3:5 are in ratio. Find the inverse ratio. Find the inverse ratio. So 3:5 are in ratio. Find out the inverse ratio అంటున్నాడు మనని. ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ అవ్వడం ఏం చేయాలా? ఇన్వర్స్ రేషియో అన్నప్పుడు ఏం చేస్తుందండి? ఇన్వర్స్ రేషియో ఈక్వల్ టు టర్మ్స్ ఎక్స్చేంజ్ అవుతా ఉంటాయి. ఏ విషయంలో 5 అనేది 3 ప్లేస్ లో వస్తుంది, 3 అనేది 5 ప్లేస్ లో వస్తుంది, అంతే. 5:3 ఎక్స్చేంజింగ్ అన్నట్టు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇలాంటిదే కొన్ని ఇస్తుంటాడు. ఫైండ్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ inverse ratio of 4:9. 4:9. ఓకేనా? రాయడమ్మా, ఇది రాసి దీని ఆన్సర్ అనేది నేను చెప్తాను, మీరు అందరూ ట్రై చేసినా ఇబ్బంది ఏం లేదు. దీని ఇన్వర్స్ రేషియో ఏం కావాలండి? 9:4 అవుతుంది. ఎక్స్చేంజ్ అవుతాయి కదా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో అనేది 2 టర్మ్స్ ఇచ్చాడు, A:B. ఒకవేళ B:C ఇస్తే ఎలా అనేది చూద్దాం. A:B:C are in ratio find the inverse ratio అన్నాడు. అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం చూస్తుంది A:B దాకానే ఇస్తాం, ఇటు C దాకా ఇచ్చాడు. 3 టైమ్స్ ఇచ్చినప్పుడు రేషియో ఎలా ఉంటుంది? ఇన్వర్స్ రేషియో అంటే ఇన్వర్స్ రేషియో ఏం అవుతుందంటే ఇది ఇన్వర్స్ రేషియో ఈక్వల్ టు ఇన్వర్స్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ 1/, సమ్ టర్మ్స్ అని తీసుకుంటాం. అంటే దోస్ ఆర్ చేంజింగ్ ది టర్మ్స్ ప్లేస్ అన్నమాట. అంటే 1/A is to 1/B is to 1/C అని తీసుకుంటాం. ఓకేనా? ఎందుకు ఇలా ఇంతకుముందు అలానే తీసుకున్నామా సార్ అంటే, అవును, A:B కి ఇన్వర్స్ రేషియో అనేది నేను నీకు డైరెక్ట్ చెప్పాను, B:A అవుతుందని. యాక్చువల్గా టెక్స్ట్ బుక్ అయితే ఏమవుతుందంటే 1/A is to 1/B. అప్పుడు ఇది ఏమవుతుంది? 1/A is to ని బై రాసిన 1/B రాసుకోవచ్చు అని చెప్పా కదా. నా వీడి షిఫ్టెడ్ టు 1/A into B/1 అని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? B:1 B, A:1 A, నథింగ్ బట్ B:A. ఇంత ప్రాసెస్ ఉంటుంది మనకు. ప్రాబ్లం తీసుకోండి, ఫస్ట్ వన్. సో ఇన్వర్స్ రేషియో చేసినప్పుడు ఏం అవుతుంది? టెక్స్ట్ బుక్ అయితే ఇలా రాయాలి, ఇన్వర్స్ రేషియో ఈక్వల్ టు ఇన్వర్స్ రేషియో అన్నారు కదా, అప్పుడు 1/3 is to 1/4 is to 1/5. ఓకేనా? సో దీనికి ఇన్వర్స్ రేషియో అంటే ఇక్కడికి అయిపోలేదు ఆన్సర్, దీనికి ఇంకా ఐడెంటిఫై ప్రాబ్లమ్ చేయాలా. ఇక్కడికి ఆపేసారు. ఏం సార్ అంటే ఇది అన్నోన్ టర్మ్స్ కదా, వేరియబుల్ టర్మ్స్ కూడా ఇక్కడ ఆపేసాను, కానీ ఇక్కడ చేయాలా. దేర్ ఇస్ ద వాల్యూస్.
అప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఎల్సిఎం చేయమంటాడు. ఓకే, ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందని చూద్దాం. 3కి 4కి 5కి ఎల్సిఎం. 3కి 4కి మధ్యలో ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? ఈ 3, 4, 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ఎల్సిఎం వి కాంట్ ఫైండ్ అవుట్ అంటే సింపుల్ గా మల్టిప్లై చేయడం. 4 3 is 12, 12 5 is 60. 60 ఇక్కడ 60 ఉంది కాబట్టి 3 ఆల్రెడీ ఉంది కదా, 60లో 3 పోతే ఎంత ఉంటుందంటే 20. 4 ఉంది కదా, 60లో 4 ఎంత అంటే 15. 5 ఉంది కదా, 60లో ఎంత పోతుందో 12. ఆన్సర్ వచ్చి 20:15:12. ఈ విధంగా చేయాలి ఎల్సిఎం తోటి. ఓకేనా? సో ఇలాంటి ఏ అవసరం లేకుండా షార్ట్ కట్ లో చేయలేమా సార్ అంటే జాగ్రత్త, ఇదే ప్రాబ్లమ్ ని షార్ట్ కట్ లో చేస్తున్నాం. ఇది టెక్స్ట్ బుక్ ఉంటాడు, షార్ట్ కట్ లో ఎలా రాస్తాడే జాగ్రత్తనండి. 3:4:5. ఓకేనా? ఇన్వర్స్ రేషియో చేయాలంటే ఏం చేస్తాం అంటే షార్ట్ కట్ లో ఎల్సిఎం చేయాలంటే ఇబ్బంది అవుతుంటుంది, దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయడం ఇంకా ఇబ్బంది అవుతుంటుంది. షార్ట్ కట్ లో అబ్జర్వ్ చేయండి, నీకు ఫస్ట్ టర్మ్ 3 ఉంది కదా, 3 తప్ప మిగతా 2 టర్మ్స్ తీసుకోవాలా, ఇంటూ చేయాలా. ఈ ఈస్ట్ ఎలా ఉందో అలానే షార్ట్ కట్ లో 4 ని స్కిప్ అప్ చేసి మిగతా టర్మ్స్ ఏముంది, 3 ఉంది 5 ఉంది కదా, 3 × 5. 3 × 5. నెక్స్ట్ వన్ 5 ఆపేస్తే ఈస్ట్ ఎలా ఉందో అలానే 3 × 4. ఈ విధంగా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? ఎల్సిఎం చేయకుండా షార్ట్ కట్ లో అప్పుడు 4 × 5 ఎంత నాన్న 20, 3 × 5 15, 4 × 12. ఆన్సర్ వచ్చేసి 20:15:12 షార్ట్ కట్ లో. ఇదైతేనేమో ప్రాసెస్ ఎల్సిఎం చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి, ఇదంతా చేయడం. ఈ 2 విధాలుగా ఉన్నది, కానీ మనం దీన్నే ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. ఇది ఇన్వర్స్ రేషియో గురించి 3 టర్మ్స్ ఇస్తే ఎలా. ఓకేనా? నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. నన్ను ఏమంటున్నాడంటే ఒక క్వశ్చన్ ని, ఫైండ్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5:8. 4:5:8 ఇన్వర్స్ రేషియో ఏమంటున్నాడు. షార్ట్ కట్ లో చేద్దాం మనం. టెక్స్ట్ బుక్ లో అయితే చెప్పాయి కదా, 1/4 అని తీసుకోవడం, 1/5 అని తీసుకోవడం, 1/8 అని తీసుకోవడం. ఇలా తీసుకుంటే ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. అలాంటి ఏం అవసరం లేకుండా షార్ట్ కట్ లో ఈ 4 తప్ప మిగతా వాల్యూని తీసుకుందాం. ఈ 4 తప్ప మిగతా వాల్యూ ఏంటి 5, మిగతాది 8. వీటి మధ్యలో ఏం చేయాలన్నా మల్టిప్లికేషన్ ప్రాసెస్ చెప్తున్నాం. ఈ ఈస్ట్ సింబల్ ఏందో అలానే 5 తప్ప మిగతా సింబల్ ఏదో తీసుకోవాలి. 5 తప్ప ఏముంది 4, 8 మల్టిప్లికేషన్ సింబల్. మళ్ళీ ఈస్ట్ 8 తప్ప 4, 5 మల్టిప్లికేషన్ సింబల్ ఎలా ఉంది. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేయొద్దు, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయని చూసుకో. క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం కన్నా క్యాన్సిల్ చేసి డైరెక్ట్ ఆన్సర్ రాయడం టైం అనేది సేవ్ అవుతుంది. ఎలా అంటే ఇందులో 4, ఇందులో 4, ఇది 4 2s ఈజీగా అయిపోయింది. ఓకేనా? రిమైనింగ్ అని పోతుంటే 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 8 4 అవుతుంది, కానీ 2తో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏం లేవు. 5 అనేది ఇందులో పోతుంది, ఇందులో పోతుంది క్యాన్సిల్, కానీ ఇందులో లేదు. ఏది క్యాన్సిల్ చేసినా అన్నిటినీ క్యాన్సిల్ అవ్వడం ఉండాలి, కానీ ఈ 2 క్యాన్సిల్ అవుతున్నాయి కదా అని చెప్పి ఈ 2 క్యాన్సిల్ చేసి దీన్ని ఎలా ఉంచద్దు. రేషియో మీనింగ్ ఏంటంటే ఈక్వల్ గా పార్ట్స్ డివైడ్ చేయడం అన్నట్టు. ఓకేనా? సో అప్పుడు మిగిలింది ఏంటి 5 × 2 10. 8 ఎలా ఉంది అలానే, 5 ఎలా ఉంది అలానే. ఆన్సర్ వచ్చేసి 10:8:5. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8:5:3 ఇన్వర్స్ రేషియో ఏమంటున్నాడు. క్వశ్చన్ రాసుకున్నామా, ఇన్వర్స్ రేషియో ఏమంటున్నాడు. అప్పుడు మనం ఏం చేద్దాం, 8 తప్ప షార్ట్ కట్ లో 8 తప్ప 5 3 మధ్యలో మల్టిప్లికేషన్ ఈజ్ మళ్ళీ 5 తప్ప సెకండ్ టర్మ్ కదా ఏముంది 8 3 మళ్ళీ 3 తప్ప 8 5
ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ ఏదైనా ఉందో చెక్ చేసుకుందాం. క్యాన్సిల్ అంటే ఇందులో 8 టేబుల్ పోతుంది, కానీ ఇక్కడ లేదు. లేకపోతే క్యాన్సిల్ చేయొద్దు. రేషియో మీనింగ్ ఏంటి? ఈక్వల్ గా డివైడ్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ 5 ఇందులో ఉంది, కానీ ఇందులో లేదు, క్యాన్సిల్ చేయలేము. 3 టేబుల్ ఇందులో ఉంది, ఇందులో లేదు, క్యాన్సిల్ చేయలేము. లేని పక్షంలో క్యాన్సిల్ అయిన పక్షంలో ఏం చేయాలా? సింప్లీ మల్టిప్లై చేయడం. 5 3s 15, 8 3s 24, 8 5s 40. అంతే, ఇంతకుమించి వేరేవి క్యాన్సిలేషన్ అనేది జరగదు. ఓకేనా? రాయండి అమ్మా. ఫైండ్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ 10:15:20. ఓకేనా? సో ఇన్వర్స్ రేషియో చేయాలంటే ఈ క్వశ్చన్ ఇదేనండి, మళ్ళీ ప్రతి పది రాయట్లేదు, వాల్యూ చేంజ్ చేస్తున్నా. ఆన్సర్ వచ్చేసి 10 తప్ప 15 into 20, మరి 15 తప్ప 10 into 20, 20 తప్ప 10 into 15. ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇగో 10 1s 10 1s 10 2s. ఇంకేమైనా ఉందా అంటే లేదు, ఎందుకంటే 2తో ఇక్కడ అవుతుంది కానీ ఇక్కడ కాదు. 15తో ఇక్కడ అవుతుంది కానీ ఇక్కడ కాదు. మరి దేంతో అవుతుంది? 5తో అవుతుంది కదా. 5 3s 5 4s 5 3s. అర్థమవుతుందా కూడా క్యాన్సిల్. ఇప్పుడు మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే 3 2. ఓకేనా? ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, కానీ ఇక్కడ 2తో క్యాన్సిల్ అయ్యేది ఇది ఇక్కడ ఏం లేదు. 3తో క్యాన్సిల్ అయ్యేది ఇక్కడ ఇది ఉంది, కానీ ఇక్కడ లేదు. అంటే సింపుల్గా మల్టిప్లై చేయడమే. 3 into 2 6. ఇక్కడ ఏం లేవంటే 4, ఇక్కడ ఏం లేవంటే 3. ఓకేనా? ఎస్, రాసేయండి. ఇది కొంతమందికి అర్థం కాకపోతే షార్ట్ కట్ అనేది ఎలా క్యాన్సిల్ చేసాం అంటే చూడండి, లాంగ్ లో టెక్స్ట్ బుక్ చెప్తే చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. 10 తప్ప మిగతా తీసుకుంటే 15 into 20, 15 తప్ప 10 into 20, 20 తప్ప 10 into 15. ఈ విధంగా రాసుకుంటారు. నేనేమంటే ఇక్కడనే క్యాన్సిల్ చేశాను, మీకు కొంచెం ప్రాబ్లం కనిపించచ్చు. దాన్ని మనం ఈజీ చేయడానికి ఏ విధంగా చెప్పాను. ఇప్పుడు చూడండి, చేసిన అదే ఆన్సర్ వస్తుంది నీకు నీ ప్రాసెస్ లో. 15 2s 30, 0కి 0, 20 10s 200, నెక్స్ట్ 15 10s 150. ఇలా అయిపోయింది కదా బాబు. అప్పుడు ఇందులో ప్రతి దానిలో 0 0 0 క్యాన్సిల్. ఇంకేదా అవుతుంది? 15 1s 15 2s కానీ 20 పోదు కదా. ఇలాంటి ప్రాసెస్ కోసం 5 6s 5 4s 5 3s 6:4:3. ఈ విధంగా ఇంతకుముందులానే ఆన్సర్స్. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే ఇక్కడ నువ్వు మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేస్తున్నావు. నేనేమన్నా క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది, డైరెక్ట్ ఆన్సర్ వస్తా అంటున్నాను, టైం వేస్ట్ కాకుండా. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో అనేది డైరెక్ట్ గా టర్మ్స్ లో ఇచ్చేస్తాడు. ఒకవేళ ఇన్వర్స్ రేషియో అనేది ఇన్వర్స్ రూపంలో ఇచ్చి కనుక్కుంటే ఎలా అంటే ఇది ఫైండ్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1/2 1/3 1/4. అంటే ఇన్వర్స్ లో ఉండడానికి మళ్ళీ ఇన్వర్స్ లో వేయడం, ఇది ఒక మోడల్ అన్నట్టు. అందరు క్వశ్చన్ జాగ్రత్త రాసుకోండమ్మా. ఫైండ్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1/2 1/3 1/4. ఎస్. దీనికి ఇన్వర్స్ రేషియో ఏ విధంగా చేస్తాం? సేమ్ ఇంత ముందులో ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. అప్పుడు నేనేమంటున్నా అంటే ఎల్సిఎం చేయకుండా షార్ట్ కట్ లో ఏ విధంగా వేద్దాం. వెరీ గుడ్, చూద్దాం ఒకసారి. ఇందులో డినామినేటర్ తప్ప ఇందులో న్యూమరేటర్ మిగతా రెండు మల్టిప్లై చేయడం. 1 into 3 into 4 is 2. మరి ఏ కేసు వచ్చారు? డినామినేటర్ తప్ప, న్యూమరేటర్ రిమైనింగ్ డినామినేటర్ 1 into 2 into 4 షార్ట్ కట్ లో. మరి ఇక్కడ వచ్చారు ఇందులో డినామినేటర్ తప్ప, న్యూమరేటర్ ఇంటూ మిగిలిన డినామినేటర్లు. ఈ ప్రాసెస్ చేద్దాం. ఇందులో క్యాన్సిల్ అయితే ఉన్నాయా అంటే క్యాన్సిల్ అవుతాయి. 2 తోటి 2 2 2s. మీకు దేంతో క్యాన్సిల్ కాదు. 3 2s 6 6 1s 6.
4 ones are 4, 3 ones are 3. Answer 6:4:3. ఓకేనా? ఇంతకుముందు దీనికి ఆన్సర్ సేమ్ వచ్చింది, కానీ అక్కడ వాల్యూస్ వేరు, ఇక్కడ వాల్యూస్ వేరు తీసుకున్నది. అంటే ఇన్వర్స్ రూపంలో ఉంటే ఇలా అని చెప్తున్నాను. ఏమని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్త అండి. నాకు ఇక్కడ డినామినేటర్ ఇందులో ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను, ఇందులో డినామినేటర్ క్లోజ్ చేస్తున్నాను, ఇందులో న్యూమరేటర్ తీసుకున్నాను, మిగిలిన డినామినేటర్ తీసుకున్నాను. సెకండ్ టర్మ్ కేసు వచ్చే వరకు ఇందులో డినామినేటర్ తప్ప ఇందులో న్యూమరేటర్ తీసుకున్నాను, మిగిలిన డినామినేటర్ తీసుకున్నాను. థర్డ్ దానిలో ఏదైతే తీసుకుంటామో అందులో డినామినేటర్ ని హైడ్ చేసి కేవలం న్యూమరేటర్ తీసుకొని మిగిలిన డినామినేటర్ తీసుకోవాలి. ఇలా షార్ట్ కట్ లో ఇది చూడండి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఎలా చెప్తారో చెప్తాను. ఇది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గా ఎలా ఉంటుందో చూద్దాం. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఎలా ఉంటుందో చూద్దాం. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఏం చేయాలంటే ఏం లే బాబు, దీనికి మళ్ళీ ఎల్సిఎం చేయాలి. దేనికి బాబు ఎల్సిఎం? డినామినేటర్ లో ఉన్న 2, 3, 4 కి 2, 3, 4 కి ఎల్సిఎం ఎలా చేస్తావు నువ్వు? ఇలా 2 ones are 3 ఎలా ఉండాలంటే 2 2s are. మిగతా ఏమైనా అవుతాయంటే క్యాన్సిలేషన్ ఏం కాదు. 2తో తీసుకుంటే మళ్ళీ అదే 1, 3, 1 చేంజ్ అవ్వట్లా, అలానే ఉంటాయి. ఓకేనా? సో సింప్లీ ఏం చేయాలా, మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 into 1 2, 2 3s are 6, 6 2s are 12. ఎల్సిఎం వచ్చేసి 12 అని తెలిసిపోయింది. ఎల్సిఎం 12 అని తెలిస్తే డినామినేటర్ 2 ఉంది. 2 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 6 times. క్వశ్చన్ ఈజ్ 2. 3 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 4. 4 ఉంది ఇక్కడ. 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 3 times. ఇగో ఈ విధంగా చేయాలి. చూడండి సేమ్ అదే ఆన్సర్ వచ్చిందా లేదా? ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఎల్సిఎం చేయాల్సిన ప్రాసెస్ వస్తుంది. ఎల్సిఎం చేయాల్సిన ప్రాసెస్ వచ్చి మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేయాలి అంటే కొంచెం మనం బేసిక్స్ మర్చిపోయినా కూడా ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. అందుకే షార్ట్ కట్ లో దీన్ని హైడ్ అని చెప్తాను.